ఏపీలో హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నది ఎవరు? చంద్రబాబు. పదే పదే కూడా జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపుతూ హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, శవ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు మీరు చేయలేదని చిత్తూరు జిల్లాలోని కాణిపాకంకు కానీ లేకపోతే తిరుమలకు కానీ మీరు వచ్చి ప్రమాణం చేయగలరా అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని ఎన్టీఆర్ గారిపై చెప్పులు వేయించి బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేయించి ఎన్టీఆర్ గారిని మానసికంగా వేధించి ఆయన మరణానికి కారణమైంది మీరు కాదా అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు ఎవరు చేస్తున్నది ప్రజలందరికీ తెలియాలి. హత్య రాజకీయాలు, శవ రాజకీయాలపైన మీరు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సొంత బామార్ది హరికృష్ణ శవాన్ని, పార్థివ దేహాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్ గారితో పొత్తుల కోసం వెంపర్లాడింది, కేటీఆర్ గారితో పొత్తుల కోసం మాట్లాడింది, శవ రాజకీయాలు చేసింది మీరు కాదా అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. పొంగనూరులో, చిత్తూరు జిల్లాలో పోలీసులపై రాళ్ళదాడి చేయించి హత్య రాజకీయాలను ప్రేరేపించింది మీరు కాదా అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వంలో గోదావరి పుష్కరాలలో సినిమా షూటింగ్ పేరుతో బోయపాటి సీనుతో మీ అడ్వర్టైజ్మెంటు పిచ్చితో తొక్కిసలాట్లో జనాలు 29 మంది చనిపోయింది మీ అడ్వర్టైజ్మెంటు పిచ్చి వల్ల కాదా చంద్రబాబు? మీరు ఆ 29 మంది చావుకు కారణం మీరు కాదా అని మీకు ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. హత్య రాజకీయాల గురించి, శవ రాజకీయాల గురించి మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడితే మేము వినాలా? వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయింది మీ ప్రభుత్వంలో కాదా? వైఎస్ వివేకానందరెడ్డి ఆ రోజు చనిపోతే సహజ మరణం, గుండెపోటుతో మరణించాడు అని చెప్పింది మీరు కాదా? మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సహజ మరణంతో మరణించాడని చెప్పలేదా? మరొక స్టేట్మెంట్లో దస్తగిరి వివేకానందరెడ్డి మా అమ్మను ఉంచుకున్నాడు కాబట్టి ఆయన్ను గొడ్డలతో నరికి చంపాను అని ఆయన చెప్పింది నిజం కాదా? గొడ్డలతో నరికి చంపిన హంతకుణ్ణి బెయిల్పై బయటికి తీసుకొచ్చి వివేకానందరెడ్డి హత్యపై పదే పదే కూడా శవ రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సొంత చెల్లెలను అడ్డం పెట్టుకుని వివేకానందరెడ్డి హత్యపై పదే పదే కూడా శవ రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మాజీ మంత్రి మాధవరెడ్డి గారిని ఎవరు చంపారో మీరు ప్రజలకు తెలియజేయగలరా అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అధికారులను బెదిరిస్తారు, పోలీసులపై రాళ్ళదాడి చేయిస్తారు, ఎంఆర్ఓ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ చేత దాడి చేపిస్తారు, కాల్మనీ సెక్స్ రాకెట్లతో మహిళలను అసభ్యంగా మీరు హింసిస్తారు, మహిళలపై దాడులు చేపిస్తారు. దేవినేని ఉమా లాంటి వాళ్ళ చేత కాల్మనీ సెక్స్ రాకెట్ల కేసుల్లో మహిళలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఒక్క మహిళ కూడా ఈరోజు కృష్ణా జిల్లాలో మర్చిపోలేదు. మళ్ళీ హత్య రాజకీయాల గురించి, శవ రాజకీయాల గురించి మీరు మాట్లాడుతుంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అమరావతి రాజధాని ముసుగులో 33,000 ఎకరాలు రైతుల దగ్గర బలవంతంగా సేకరించి రైతులను భయపెట్టింది, హత్య రాజకీయాలను ప్రోత్సహించింది మీరు కాదా అని ఈ వీడియో ద్వారా చంద్రబాబును నేను ప్రశ్నిస్తున్నాను. తుళ్ళూరు మండలంలో చెరుకు తోటను కాల్పించేసింది ఎవరు చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నందిగాం సురేష్ను అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి చెరుకు తోటను కాల్పించేశాడని మీరు పోలీస్ స్టేషన్లో నందిగాం సురేష్ను వేధించింది నిజం కాదా చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మీ సొంత నియోజకవర్గం, నీ పుట్టిన ఊరు నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గత ప్రభుత్వంలో పోలీసుల చేత ఎలా వేధించారో అది మీ రాజకీయ కుట్రలో భాగం కాదా? మీరు హత్య రాజకీయాలను ప్రోత్సహించినట్లు కాదా అని ఈ వీడియో ద్వారా చంద్రబాబు ప్రశ్నిస్తున్నాను. నగిరి ఎమ్మెల్యే రోజా గారిని వేధించింది మీరు నిజం కాదా? అసెంబ్లీలో అవమానపరిచింది నిజం కాదా? ఆమెను హత్యా ప్రయత్నం చేయించాలని ఆమెను కారులో తీసుకువెళ్ళింది నిజం కాదా చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. హత్యా రాజకీయాలు ప్రోత్సహించేది మీరు,
చింతమనేని ప్రభాకర్ చేత ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేయించింది మీరు, పోలీసులపై రాళ్లదాడి చేయించింది మీరు. హరికృష్ణ సొంత బామార్ది హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్ గారితో పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడి శవ రాజకీయాలు చేసింది మీరు, హత్యా రాజకీయాలు ప్రోత్సహించింది మీరు, ఎన్టీఆర్ గారి మరణానికి కారణం మీరు. ఇన్ని హత్యా రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తూ మళ్ళీ వివేకానందరెడ్డి కేసు గురించి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడుంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు వివేకానందరెడ్డి హత్య గురించి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై అవినాష్ రెడ్డిపై నిందలు వేస్తూ శవ రాజకీయాలు చేస్తున్నది మీరు కాదా చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అవునంటారా కాదంటారా మిత్రులారా? ఇలాంటి హత్య రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు మళ్ళీ మీరు ఓటు వేస్తారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.